హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. ఈరోజు 88వ రోజు తెలుగు బిగ్ బాస్ సీజన్ రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 88th డే రివ్యూ అండి. 9:30 AM సాంగ్ వేశారు, అందరూ డ్యాన్స్ వేశారనమాట. అవినాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు అని చెప్పని ప్రేరణ వచ్చి బయట కూర్చున్న నబీల్తో చెప్తుంది. నబీల్ అంటాడు, అదేంటి వాళ్ళకైనా నాకు కూడా కావాలంటే నాకు కూడా కావాలని అని చెప్పని అనుకుంటారు ఇద్దరు. మాకు కావాలి, నబీల్కి కావాలి, నాకు కావాలని ప్రేరణను టేస్ట్ తేజ నబీల్ వెళ్ళి అవినాష్ చేసుకుంటుంటాడు అనమాట. కొంచెం రైస్లో తన వరకు తన ఎగ్స్తో తను కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు అనమాట. కొంచెం కొంచెం ఇస్తానులేండి అని చెప్పని అంటాడు అవినాష్ చేస్తూ. మళ్ళీ వండింది వేస్ట్ అవుతుంది కదా అని అంటుంది అనమాట. అంటే బెండకాయ కూర పులుసో చేశారండి ఇంకో ఐటెం కిందకి. 24/7లో చూపించారు అది రోహిణి అంటుంది అనమాట, అది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పని అంటారనమాట. విష్ణుప్రియతో కూడా నబీల్ చెప్తాడనమాట, అవినాష్ ఆనియన్ తిండని చెప్పని ఎగ్ రైస్ చేసుకుంటున్నాడంట. అంటే నేను వెళ్ళి అడుగుతాను, నాకు కూడా కావాలని చెప్పని విష్ణుప్రియ లోపలికి వెళ్తుంది. లోపలికి విష్ణుప్రియ కూడా అడిగితే ఏంటి ప్రేరణ చెప్పిందా అని చెప్పని అంటాడనమాట అవినాష్. అంటే ఏం చెప్పదనమాట, దాని సమాధానం చెప్పదు. ఇంకా సరే అని చెప్పని సరే ఇస్తానని చెప్పని అని అంటాడనమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. అప్పుడు టేస్ట్ తేజ్ అంటాడు, ప్రేరణ ఉన్న చోట ఉండదు, ఈ అమ్మాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పెద్దది చేస్తుంది, అందరూ చెప్తుంది అని చెప్పని అంటాడనమాట టేస్ట్ తేజ. తర్వాత ఏమో స్నానం చేసి వీళ్ళందరూ కూర్చొని ఉంటారండి. నిఖిలును, నబీలు, పృథ్వీ, ప్రేరణ ఒక చోట కూర్చుంటారు సోఫా ఏరియాలో, గార్డెన్లో. అప్పుడే స్నానం చేసి ఎల్లో కలర్ షర్ట్ అవుట్ వేసుకొని హెయిర్ స్టైల్ మార్చేసుకొని ముందు ఇలాగా సోహన్ బాబు ఒక హెయిర్ ఇలా ఉంచుకుంటాడు కదండి, అలా హెయిర్ ముందుకు పెట్టుకొని టేస్టీ తేజాను అవినాష్ను వస్తారనమాట. బయటికి వస్తే నా హెయిర్ స్టైల్ బాగుంది అది అని చెప్పి అవినాష్ కామెంట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళ దగ్గరికి వస్తే నిజంగానే బాగుంది హెయిర్ స్టైల్ అని పృథ్వీ అంటే, నువ్వు అంటే కనుక నేను నమ్ముతాను, వీళ్ళు అంటే నేను నమ్మను అంటాడు అనమాట టేస్ట్ తేజ. నిజంగానే బాగున్నావు, ఈ డ్రెస్లో బాగున్నావు, ఈ హెయిర్ స్టైల్ బాగుంది అని చెప్పని అంటాడు అనమాట. పృథ్వీ అది అనగానే టేస్ట్ తేజ నవ్వుకుంటే వెళ్ళిపోతాడు అనమాట హ్యాపీగా. తాను బాగుందనమాట అని చెప్పని, ఆ డ్రెస్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుందని చెప్పని. అప్పుడు ప్రేరణ నిఖిలు నా ప్రేరణ అంటున్నమాట, టేస్ట్ తేజ ఉన్నది చెప్తాడు, ఏదైనా సరే సీరియస్ అయినా సరే జోక్ అయినా సరే అని చెప్పని టేస్ట్ తేజ గురించి మాట్లాడుకుంటాను. విష్ణుప్రియమ అక్కడ రోహిణిను ఆ జైలు ఉంటుంది కానీ జైలు సెట్టింగ్ పక్కన రోహిణిను అవినాష్ కూర్చోంటే విష్ణుప్రియ ఈరోజు శారీ కట్టిందండి. మైక్ పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు వెళ్ళి, నీ అభిప్రాయం నీకు ఎలా ఉంది, మెగా చీఫ్ అయ్యావు, ఇప్పుడేమో టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యావు, ఎలా ఉందంటే తను కామెడీగా చెప్తుంది అనమాట. నాతో పాటు అవినాష్ కూడా అవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటేనే మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పని విష్ణుప్రియ అంటుంది. ఏదో గబాలన ఏదో అయ్యాడు అని చెప్పని అని అంటుంది అనమాట విష్ణుప్రియ గారు. తర్వాత తనతో అవినాష్తో కూడా మాట్లాడుతుంది. అవినాష్ సర్వనాష్ నీ గురించి చెప్పమంటే నా అవినాష్ కూడా పెద్ద సీరియస్గా తీసుకెళ్తాను అన్న మాటలకి తను కూడా కామెడీలో తను కూడా ఇంటర్వ్యూ చేస్తే చెప్పినట్టు చెప్తాడనమాట. అయితే అవినాష్ గురించి మాట్లాడుకుంటుంటారు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ప్రేరణ అంటుంది, నేను దమ్ము లేదనుకున్నాను, అదేంటి ఓవర్ స్మార్ట్ అవినాష్ అని చెప్పారంటే గేమ్లో గెలిచాడు కదండి నిన్న గేమ్లో. ఓవర్ స్మార్ట్ అంటే అప్పుడు అంటాడనమాట, అది స్ట్రాటజీ అంతా తనకు అన్నీ వచ్చు, ఇంగ్లీష్ రాదంటాడు, అంతా స్ట్రాటజీ తంది అని చెప్పని పృథ్వీ అంటాడనమాట. తనకేమో ఓవర్ స్మార్ట్ అని చెప్పని అంటదనమాట ప్రేరణ. అప్పుడు పక్కనే ఉన్న నబీల్ అంటాడు, చాలా అందరిలో చాలా తెలివైన వాడు అవినాష్ అని చెప్పని నబీల్ అంటాడు అనమాట. తర్వాత మళ్ళీ సాంగ్ వేశారండి, ఇంకెవరో వస్తున్నారు గెస్ట్లు అని చెప్పని అందరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట గార్డెన్ ఏరియాలో. బిగ్ బాస్ 3లోని వితికా షెరూను పునర్నవి వచ్చారండి ఈరోజు థర్డ్ కంటెండర్ని సెలెక్ట్ చేయడానికి. వీళ్ళల్లో మరి రాగానే అవినాష్ అంటాడు అనమాట, బిగ్ బాస్ ఏసీ పెంచండి బిగ్ బాస్ అంటే, ప్రతిసారి అంతే నిన్న అలానే అన్నాడు, మొన్న తను వచ్చింది ఏంటంటే తను వచ్చింది హారిక వచ్చినప్పుడు అలానే అన్నాడు, నిన్నేమో తినొచ్చింది ప్రియాంక జైన్ వస్తే అట్లానే అన్నాడు, ఇప్పుడు మీరు వస్తే మిమ్మల్ని కూడా అలానే అంటున్నాడు, నన్ను కూడా అలానే అంటాడు అని చెప్పని రోహిణి జోక్గా అంటుంది అనమాట.
జోక్గా అంటే నిన్న అన్నా అమ్మ నేను అని చెప్పని అంటాడనమాట. మీ ఇప్పుడు హౌస్లో ఎవరు అందంగా ఉన్నారంటే పునర్నవి వితిక అని చెప్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళకి స్టోర్ రూమ్ నుంచి కాఫీ పౌడర్ వస్తుందండి వీళ్ళకి కాఫీ ఇవ్వటానికి. కానీ గెస్ట్లు వచ్చినప్పుడల్లా స్టవ్ ఆన్ చేస్తారు. అప్పటిదాకా స్టవ్కి ఒక టైమర్ ఉంటుంది కదండి, ఆ టైమర్ ఉన్నా కానీ ఒకవేళ టైం లేకపోయినా సరే గెస్ట్లు వచ్చినప్పుడల్లా, అప్పుడు పేరెంట్స్ వీక్ అప్పుడు కూడా, ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా వీళ్ళు పేరెంట్స్ వస్తున్నారని అప్పటికి కూడా వాళ్ళు వచ్చినప్పుడు స్టవ్ ఆన్ చేశారన్నమాట బిగ్ బాస్. ఏంటంటే ఏదన్నా వాళ్ళకి చేసి పెట్టడానికి. కానీ ఇప్పుడు వీళ్ళు గెస్ట్లు వస్తుంటే 3 days నుంచి కూడా వాళ్ళ కోసం పాల ప్యాకెట్లు, కాఫీ పొడి అన్నీ వస్తున్నాయి అనమాట. వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడానికి స్టవ్ కూడా ఆన్ చేస్తున్నారు అనమాట. కాఫీ పౌడర్ వచ్చి పిన్నిస్ల ప్యాకెట్ వచ్చిందండి. అది చూడంగానే నవ్వుకుంటారు అనమాట ఇతికాను తను పునర్దేవి. ఎందుకంటే ఇతిక పిన్నిసుల కోసం ఒకసారి గొడవ పడుతుంది అనమాట తన సీజన్లో. ఏంటంటే వరుణ్ సందేశ్ ఆ పిన్నిసులు పునర్నవి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అది చూసుకోదు, శారీ కట్టుకుంటుంది. నా పిన్నిసుల్లో ఇప్పుడు నాకు పిన్నిసులు తీసుకురాపోయి అని చెప్పని వరుణ్ సందేశ్తో గొడవ పడుతుంది అనమాట. వరుణ్ సందేశ్ నువ్వు వెళ్ళి తెచ్చుకొని నేను తెచ్చేది అంటే నా చీర కట్టుకున్నాను అది జారిపోతే కూర్చోడు వెళ్ళి తీసుకురా అని చెప్పని గొడవ పట్టడం. అది ఆ సీన్ని రీక్రియేట్ చేస్తారు అన్నట్టు. మళ్ళీ ఆ వరుణ్ సందేశ్ ప్లేస్లో అవినాష్ కూర్చొని ఉంటాడు. రితికా షారు తన పాట తానే పునర్నవి కలిసి ముగ్గురు కలిసి రీక్రియేట్ చేస్తారనమాట. చాలా బాగుందండి. తర్వాత వీళ్ళకి మళ్ళీ దాంట్లో నుంచి స్టోర్ రూమ్ నుంచి ఒక బాటిల్ వచ్చింది. దాంతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించమని బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. పృథ్వీకి దగ్గర ఆగింది. నీ క్రష్ కోసం ఫ్రెండ్ని వదులుకుంటావా అంటే నేను ఫ్రెండ్ని వదులుకోను అని చెప్పని చెప్తాడనమాట పృథ్వీ. నిఖిల్కేమో ఈ హౌస్లో నువ్వు చెప్పే అతి పెద్ద అబద్ధం ఏది అని చెప్పావంటే నేను మెంటలీ స్ట్రాంగ్గా లేకపోయినా నేను అబద్ధం చెప్పాను, నేను మెంటలీ స్ట్రాంగ్ అని చెప్పానని చెప్పి చెప్తాడనమాట. కొన్నిసార్లు చెప్పానని చెప్తాడు. విష్ణుప్రియని ఏమైనా అడుగుతానమాట, ఈ హౌస్లో ఒక బ్యాడ్ అడ్వైజ్ ఏమైనా ఇచ్చావా అంటే నేను బ్రాస్లెట్ ఒకటి ఇచ్చేసేసి బ్రాస్లెట్ ఇచ్చి ఆ క్లాన్లో నుంచి ఈ క్లాన్లోకి తీసుకురావడానికి ట్రై చేయాలి. అలాగే నేను పృథ్వీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ క్లాన్లో ఉంటే నువ్వేం చేయగలవు, నువ్వు మా క్లాన్లో వస్తే నువ్వు ఇది చేయగలవు అని చెప్పి నేను బ్రాస్లెట్ ఇవ్వబోయాను. కానీ పృథ్వీ తీసుకోలేదు, పృథ్వీ రాలేదు అని చెప్పని చెప్తుంది అనమాట. అదే నేను చేసింది అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత నబీల్ని అడుగుతాను అనమాట, నీకు ట్రూ లవ్ నో ఫ్రెండ్షిప్ ఇష్టమా, ట్రూ ఫ్రెండ్ నో లవ్ ఇష్టమా అని అంటే ట్రూ లవ్ నో ఫ్రెండ్షిప్పే ఇష్టము, అదే హ్యాపీగా ఉంటుంది అని చెప్పని అంటారనమాట. లవ్లోనే ట్రూ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, దొరుకుతుంది, ట్రూ ఫ్రెండ్షిప్ కూడా దొరుకుతుంది. అంటే లోపల ఉన్నారంటే లోపల ఎవరు లేరు, బయట ఉన్నారా అంటే లేచి వెళ్ళిపోతాడనమాట. లేచి వెళ్ళిపోతే అందరు నవ్వుతారనమాట. నేను ఇప్పుడు ప్రస్తుతం సింగిలే, బయట వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో నాకు తెలిసి నేను వచ్చేసిన తర్వాత అంటాడనమాట. అంటే యాక్చువల్గా తను ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ఉంటాడండి నబీలు. మీరు చూడండి వరంగల్ బాయ్స్ అని కొడితే నబీల్ చేసే వీళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చేసే ప్రైవేట్ సాంగ్స్ వస్తాయి మీకు, దాంట్లో ఉంటారు. ఇంకా యాక్చువల్గా అయితే ఇప్పుడు నబీల్కి ఇంకా 24 అండి, చాలా చిన్న ఏజ్. దాంట్లో ఆ ప్రైవేట్ సాంగ్స్లో ఒక అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేయటము, షార్ట్స్లో కూడా వాళ్ళిద్దరితో కలిసి ఇన్స్టా రీల్స్ కానీ వాటిలో కూడా ఉంటారనమాట వాళ్ళిద్దరు. ఆ అమ్మాయి అంటే కొంచెం అదే మామూలుగా మనకి ఏంటంటే యూట్యూబ్లో వాటిల్లో వచ్చే రూమర్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా. మాకు దగ్గరలోనే రైల్వే స్టేషన్ అండి, అందుకని రైల్వే సౌండ్ వస్తుంది. ఇన్స్టా రీల్స్లో కానీ ఆ అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అంటే ఇదే వీళ్ళిద్దరికి ఇష్టము అనే టైపులో బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు అనే టైప్లో మాట్లాడండి. యాక్చువల్గా ఇంకా నబీల్కి ఇంకో బ్రదర్ ఉన్నాడండి, అతను పెళ్ళైన తర్వాత ఇతను పెళ్ళి అవుతుంది, ఇంకా 24 years. కాకపోతే అలా మాట్లాడుకుంటుంటారు అనమాట అతను వాళ్ళిద్దరు లవర్స్ అనే టైప్లో. బయట రూమర్స్ అనమాట, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చూపిస్తున్నారు అలాగా. మరి ఆ అమ్మాయి గురించే చెప్పినట్టున్నాడు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, నేను హౌస్లోకి వచ్చిన తర్వాత అని చెప్పని అన్నాను అనమాట. టేస్ట్ తేదని అడిగారు. నువ్వు సింపతిగా ఆడుతున్నావు అనిపిస్తుంది, సపోర్ట్ లేనిదే ఆడలేమన్నావు, ఎందుకు అన్నావు అని చెప్పని అని అంటే నా లెటర్స్ ఇలా వరుసగా లిమిట్లెస్ అని చెప్పని లెటర్స్ పెట్టమన్నారు. నాకు అసలు అది ఫస్ట్ ఎలా పెట్టాలో, ఆ బ్లాక్ మీద లెటర్ ఎలా వస్తుంది అది నాకు అసలు అర్థం కాలేదు, ఎలా పెట్టాలో తెలియలేదు. కానీ తర్వాత అవినాష్ ప్రేరణ చెప్పిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది అది ఇలా పెట్టాలని. అది కనుక వాళ్ళు ముందే హెల్ప్ చేస్తుంటే ఈ గేమ్ కూడా నేను ఓడిపోయేవాడిని కాదు కదా, గెలిచేవాడిని కదా అని చెప్పని అనుకున్నాను, అందుకే అన్నానని చెప్పని అంటాడనమాట. తర్వాత విష్ణుప్రియ పృథ్వీని ఇద్దరు కలిసి అడుగుతారనమాట, మీకు ఇద్దరికి నిజంగానే ఇష్టమేనా అని చెప్పని. ముందు పృథ్వీని అడుగుతాను, నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమేనా అంటే
యాజ్ ఎ ఫ్రెండ్గా ఇష్టం అంటాడు. అలానే విష్ణుప్రియని కూడా అడుగుతారు. విష్ణుప్రియ అడిగితే నాకు అంతే ఫ్రెండ్గానే ఇష్టం, కాకపోతే ఫ్రెండ్షిప్ కంటే ఒక 10-20% ఎక్కువ ఇష్టం అని చెప్పని అంటుంది అనమాట. దీనివల్ల మళ్ళీ పృథ్వీని అడుగుతాను, దీనివల్ల మీ ఫ్రెండ్షిప్ వల్ల మీ గేమ్ స్పాయిల్ అవుతుందేమో అని అంటే, నేను ఇక్కడ ఉన్నందుకు నాకు విష్ణుప్రియ వల్ల హెల్ప్ అయింది కానీ స్పాయిల్ అవ్వలేదు అని చెప్పని అంటాడనమాట. నువ్వు విష్ణుప్రియని సింపతి కార్డు ప్లే చేస్తున్నావేమో అని చెప్పని అంటుంది అనమాట. దోమలు తిరుగుతున్నాయండి బాగా, చూడండి అన్ని దోమలు విపరీతంగా ఉన్నాయండి. మీకు కూడా ఉన్నాయండి ఇలానే దోమలు? విపరీతంగా చచ్చిపోతున్నాయి దోమలతో. నైట్ అయితే అసలు పొద్దున పూట కూడా ఉంటున్నాయండి దోమలు. హైదరాబాద్లో బాగా ఎక్కువైనాయి దోమలు. నువ్వైతే ఈ సింపతి కార్డు ప్లే చేస్తున్నావేమో మాకు అనిపిస్తుంది అంటే పునర్నవి అప్పుడు అంటాడు, నాకు సింపతి కార్డు అవసరం లేదు, నాకు అలా ఆడాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటాడు అనమాట. బయటికి వెళ్తాక మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుందా, గేట్ దాటిన తర్వాత అని అడుగుతుంది అనమాట. అడిగితే ఏమో చెప్పలేము, నేనైతే ఉండాలనే కోరుకుంటున్నాను ఇలానే ఫ్రెండ్షిప్ అని చెప్పని అంటాడనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారండి. థర్డ్ కంటెండర్ని, లాస్ట్ కంటెండరు ఎవరో తెలుసుకోవడానికి వచ్చారు మీ ఇద్దరు లోపలికి అని వితికా చెరువుతోనూ పునర్నవితో చెప్తారనమాట. ఇద్దరిని సెలెక్ట్ చేయమంటారు. ప్రేరణ ఏమో లేచి నుంచి ఉంటుంది అనమాట. ఫస్ట్ నువ్వే లేచావా అని వితికా చెరువు అంటుందన్నమాట. నీది అప్పుడు అవ్వదు కదమ్మా, ఎండ అవ్వదు కదా అంటుందన్నమాట. ప్రేరణ అప్పటికే మొహం మార్చేసుకుంటుంది ఆ మాటను కానీ. నాకు అవ్వాలని ఉంది అని చెప్పని అంటుంది అనమాట. గౌతమ్ లేచి నాకు ఇంకో ఛాన్స్ కావాలి అని అడుగుతాడనమాట. నిఖిల్ లేచి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే ఇది కూడా అవసరమే నాకు, నేను ఇప్పటిదాకా నాకు ఛాన్స్ రాలేదు అంటే తను అసలు నిఖిల్ ఎవరు తీసుకోరనమాట. నిన్న మొన్న కూడా నిఖిల్ అంటే షూర్గా గెలుస్తాడు గేమ్లో, అందుకని నిఖిల్ని తీసుకోవాలన్నమాట మిగతా వాళ్ళకి ఆపోజిట్ పార్ట్నర్గా. అందుకని నాకు ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదని చెప్పి అంటాడనమాట. పృథ్వీ ఏమో ఐ బిలీవ్ నాకు కనుక ఇప్పుడు ఛాన్స్ వస్తే నేను విన్ అవుతాను, నేను గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది అని అంటాడనమాట. టేస్ట్ ఏమో నాకు ఆడాలని ఇది లాస్ట్ ఛాన్స్ కదా అంటాడనమాట. నబీల్ లేచి నాకు ఆడాలని కాకపోతే నాకు ఈ బ్లాక్ స్టార్ ఉంది అంటే వితిక షెరు అంటుంది. నాకు కనుక ఆపర్చునిటీ ఇస్తే నీకు ఆ స్టార్ తీసేయించేదాన్ని అని చెప్పని అంటుంది అనమాట వితిక. తర్వాత ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట. నిఖిల్ను పృథ్వీ ఎవరిని తీసుకోవాలి అని చెప్పని వితికా షెరును తను కలిసి పునర్నవి కలిసి సోఫా ఏరియాకి వెళ్ళి అక్కడ ఎవరిని స్టార్ట్ చేద్దామంటే వితికా షెరు అంటుంది, నిఖిల్ను పృథ్వీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరు కూడా బాగా ఆడతారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీ పెడితే బాగుంటుంది గేమ్, వాళ్ళిద్దరి మధ్య పెడదాము అని చెప్పారంటే దానికేమో పునర్నవి అంటుంది, లేదు గౌతమ్ ఉంచుదా అంటే ఏంటి నీకు గౌతమ్ నచ్చాడా ఏంటి అని అంటుంది కొంచెం ఇదిగా అనమాట. అంటే దానికి పునర్నవి వితికా షెరుని కొడుతుంది అనమాట. కొట్టి నీకు బాగా బలిసింది అని చెప్పి నీకుంది అని చెప్పి కొడుతుంది అనమాట. ఇద్దరు బాగా కొడుతుంటే బయట నుంచి వీళ్ళు చూసి అలా తెలియదు కదండి ఎందుకు కొడుతుందో. ఇక్కడ లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు అది ఇది అని బిగ్ బాస్ హౌస్లో కొట్టుకోవడం లేదని చెప్పని అవినాష్ లోపల నుంచి అరుస్తాడు అనమాట. తర్వాత బయటకు వస్తారు వాళ్ళిద్దరు కలిసి. బయటకు వచ్చి మేము నిఖిల్ని గౌతమ్ని సెలెక్ట్ చేసామని చెప్పి చెప్తారనమాట. మీరిద్దరు డిస్కస్ చేసుకొని ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్తారండి. గౌతమ్ ఏమో ప్రేరణ పేరు చెప్తాడు, అంటే నిఖిల్ ఏమో పృథ్వీ పేరు చెప్తాడనమాట. పృథ్వీనా టేస్ట్ తేజ అని చెప్పి అనుకొని పృథ్వీ పేరు చెప్తాడనమాట. అప్పుడు బయటకు వచ్చి వాళ్ళిద్దరు పేర్లు చెప్తే వై నాట్ మీ అనుకుంటే టేస్ట్ ఎదురేసి నుంచి ఉంటాడు. ఇదేనండి ఫీలింగ్, నేను ఆడాలనుకుంటాను నాకు ఛాన్స్ ఇవ్వరు, ఇదే మీరు సింపతి అంటే నేనేం చేయలేను, దీన్ని మీరు సింపతి అంటాను వితికాను పునర్నవితో అంటాడనమాట. అంతకుముందు అడిగారు కదా వాళ్ళు సింపతి ఆడుతున్నాం అనిపిస్తుంది అని చెప్పని, దాన్ని మీరు సింపతి అనుకుంటున్నారు అనే టైప్లో చెప్తాడనమాట. తర్వాత ఫస్ట్ టాస్క్ అండి జారుతూ గెలువు అని చెప్పని ఆట. వితికా పునర్నవి సంచాలక్ అనమాట. ఒక స్లైడ్ ఇచ్చారండి ఇలా మామూలుగా మనకి దానికి ఒక రోప్ ఇచ్చారనమాట. కిందేమో వాటర్ మడ్డలు ఒక డబ్బాలో పెద్ద బాస్కెట్లో వాటర్ పెట్టారండి. వాటర్ పెట్టి ఆ వాటర్లో కాళ్ళు తడుపుకొని ఆ తర్వాత ఆ బోర్డు ఎక్కాలన్నమాట. జారుతూ ఉంటుంది అనమాట. ఆ బోర్డు పట్టుకొని తాళ్ళు పట్టుకొని నలుగురికి 4 తాళ్ళు ఇచ్చారు. పైన 3 అంతులు పైన 75% అబోవ్ ఏంటంటే అన్ని చోట్ల ఇట్లా మధ్యలో ఇలాగా బ్లాక్స్ ఇచ్చి ఆ బ్లాక్స్ మీద డిస్కులు ఇచ్చారనమాట. ఆ డిస్కులు తీసుకొని వీళ్ళు పైకి ఆ తాడు ఎక్కుకుంటా వెళ్ళి ఆ డిస్క్ తీసుకొచ్చి మళ్ళీ ఎదురుగా ఎవరు బాస్కెట్ ఆడకుందండి వాళ్ళ బాస్కెట్లో ఆ డిస్క్ దాంట్లో అనమాట. ఎవరు ఎక్కువ డిస్కులు కనుక వేస్తే వాళ్ళు విన్నర్స్. ఫస్ట్ నుంచి ఇలా అనమాట 4th ప్లేస్ దాకా మీకు తెలిసిందే కదా, అదనమాట. అలా చేయమని చెప్తారు. వీళ్ళ నలుగురిలో నిఖిల్ గౌతమ్ పర్ఫెక్ట్గా చేశారండి, కరెక్ట్గా ఫాలో అవుతూ. ఈ పృథ్వీ ఏమో మధ్యలో కాళ్ళు తడుపుకోలేదు,
ప్రేరణ కూడా అంటే వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఎలా పడితే అలా ఆడిందనమాట. వాళ్ళు చెప్పింది అసలు తీసుకోలేదంట, సీరియస్గా తీసుకోలేదంట, చెప్పినా కూడా వినిపించుకోలేదంట. అయినా కానీ అలానే ఆడారంట వాళ్ళిద్దరూ. అలా ఆడితే ఎట్లా అయిందంటే చివరికి చూస్తే కౌంట్ డౌన్ మొత్తం అన్ని డిస్కులు అన్నీ చూస్తే నిఖిల్కేమో 9 ఉన్నాయండి, పృథ్వీకి వచ్చేసేసి 10 వచ్చినాయి, గౌతమ్కి 5ను ప్రేరణకి 5 అనమాట. చివరిలో అసలు ఎవరు ఫస్ట్ వేసారు ఈ 5-5లో అని చెప్పానంటే అది ఎవరు చూడలేదనమాట. అందుకని ఎవరు చెప్పలేకపోతారు. నిఖిల్ది మాత్రం అదేంటి 9 వేసాడు, పృథ్వీ మాత్రం 10 వేసాడు. 10 వేసినందుకు కానీ దాంట్లో ఏంటంటే ఒకటి కాళ్ళు తడపకుండా ఒకటి వేసాడు కాబట్టి నా డిస్క్ తీసేస్తాను అనమాట. డిస్క్ తీసేసి 9-9, కానీ నువ్వు సరిగ్గా చెప్పినట్టు చేయలేదు కాబట్టి మేము నిఖిల్కే ఇస్తాం, నిఖిల్ కరెక్ట్గా ఆడాడు కాబట్టి నిఖిల్ ఫస్ట్ ప్లేస్, నువ్వు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఫస్ట్ గౌతమ్ అని అంటే గౌతమ్ కాదు నేను వేసాను, నేను వేసి మళ్ళీ ఇంకోటి 6th తెచ్చుకున్న డిస్క్, ఇంకా అక్కడ డిస్కులు లేవు, గౌతమ్ ఇంకా చేతిలో డిస్క్ లేదు, నేను 6th డిస్క్ తీసుకొచ్చాను కాబట్టి నాకు ఆపర్చునిటీ భజన మోక్కొని ఉంటే ఆ డిస్క్ నేను వేసి ఉండేదాన్ని అని చెప్పని నాకు అప్పుడు 6 అయ్యి ఉండేది అని చెప్పని ప్రేరణ వాదిస్తుంది అనమాట. వాదించేసరికి ఇంకా సరే వాళ్ళు అంటారనమాట, ఇంకా ప్రేరణకే 3rd ప్లేస్ ఇస్తారనమాట, గౌతమ్కేమో 4th ప్లేస్ ఇస్తారనమాట. 4th ప్లేస్ అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా అట్లాగా వరుసగా అనమాట నిఖిల్, పృథ్వీ, గౌతమ్ను ప్రేరణ గౌతమ్ అని చెప్పి 4 ప్లేసులు ఇచ్చారండి. తర్వాత ఏమో వీళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఆ ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత అందరు లోపలికి వెళ్ళిపోయారండి. అప్పుడు ఏంటంటే దానికి ఏంటంటే పృథ్వీ గొడవ చేస్తాడు, తను సెకండ్ ప్లేస్ అని అంటే నాకు 10 వచ్చినాయి కదా, ఎందుకు నాకు 10 సెకండ్ ప్లేస్ ఇచ్చారు, యాక్చువల్గా ఒకటి తీసేస్తే 9-9 అవుతుంది, అప్పుడు మా ఇద్దరిది టై. అలానే గౌతమ్కిను ప్రేరణకి కూడా సేమ్ 5-5, వాళ్ళిద్దరిది టై, 2 టై అయినాయి అని చెప్పాలి అని చెప్పని పృథ్వీ అడుగుతాడనమాట. పృథ్వీ అడిగితే దానికేమో నేను 2 అయినా తీయొచ్చు, నేను సంచాలకుని నా ఇష్టం అని చెప్పని పునర్నవి అంటుంది అనమాట పృథ్వీతో. నేను ఎలానే చేయొచ్చు అని చెప్పనంటే ఇంకా పృథ్వీ ఇంకేం మాట్లాడనమాట, ఇంకా ఊరుకుంటాడనమాట. తాడుగుడు నువ్వు అసలు ఫస్ట్ నుంచి కింద నుంచి పట్టుకొని ఎక్కాలి, నువ్వేం మధ్యలో నుంచి పట్టుకొని ఎక్కావు అని చెప్పని కూడా అంటుంది అనమాట. ఇంకా సరే పృథ్వీ ఇంకేం మాట్లాడనమాట. తర్వాత ప్రేరణ అవినాష్ డిస్కషన్ అనమాట. గౌతమ్ అసలు యాక్చువల్గా 3rd ప్లేస్ గౌతమ్ అని చెప్పని అంటాడు అవినాష్. నేను చూశాను అంటే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు లేనిపోని అన్నీ పెట్టకు అని చెప్పని ప్రేరణ గౌతమ్ని అరుస్తుంది అనమాట, అవినాష్ని అరుస్తుంది అనమాట. వాళ్ళన్నీ చూస్తారు, వాళ్ళు చెప్తారు వాళ్ళ డెసిషన్, నువ్వు మధ్యలో వెళ్ళి అది ఇది అని చెప్పి అనబాకు అని చెప్పని అంటదనమాట. అప్పుడు నిఖిల్ తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ అందరు కూర్చొని ఉంటాను. విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ ముగ్గురు కలిసి సోఫా ఏరియాలో గార్డెన్ సోఫాల దగ్గర కూర్చొని ఉంటాను అనమాట. కుర్చీలో కూర్చొని అప్పుడు అంటుందన్నమాట ప్రేరణ పృథ్వీతో, నువ్వు సరిగ్గా మాట్లాడాల్సింది, కొంచెం ఫైట్ చేయాల్సింది, నువ్వు 9-9 అని చెప్పని సేమ్ కదా, ఈక్వల్ కదా అని చెప్పాల్సింది అని ఆర్గ్యూ చేయాల్సిందని అని చెప్పానంటే నెక్స్ట్ గేమ్లో మళ్ళీ నేను ఒకవేళ ఇవ్వరు వాళ్ళ చేతుల్లో ఉంది కదా అంటే ఒకవేళ బ్లాక్ స్టార్ ఇస్తారేమో అట్లా ఆర్గ్యూ చేస్తానని విష్ణుప్రియ అంటుందన్నమాట. విష్ణుప్రియ అంటే పృథ్వీ అంటే నాకు బ్లాక్ స్టార్ వచ్చినా నాకు పర్లేదు, ఇదే లాస్ట్ కంటెండర్షిప్ కదా, రేపటి నుంచి ఆడడానికి కూడా లేదు కదా, అసలే నిఖిల్ బాగా ఆడతాడు, ఇప్పుడు మళ్ళీ తనకు ఫేవర్ వచ్చింది, దాంతో షూర్గా నిఖిలే గెలుస్తాడు నాకు తెలుసు అని చెప్పని అంటాడనమాట. తర్వాత ఇంకా అవినాష్, రోహిణి, టేస్ట్ తేజ కలిసి కామెడీ స్కిట్ చేశారండి. ఇద్దరు భార్య భర్తలు మ్యారేజ్ చేసుకుంటే ఆ తర్వాత ముసలాళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారు ఇదా అని చెప్పి ఒక స్కిట్ చేశారు. అసలు కామెడీ టైమింగ్ కానీ ఎంత బాగా చేశారండి, ఎంత బాగా చేశారు అసలు. నేను అది 24/7లో చూశాను. తర్వాత ఇందాక కూడా గేమ్ మామూలుగా దాంట్లో కూడా నేను 2-3 టైమ్స్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళిద్దరి వరకు వాళ్ళు ఆడేంత వరకు మళ్ళీ వాళ్ళు చేసినంత వరకు నేను 2-3 టైమ్స్ చూశాను అనమాట. నాకు అంత నచ్చిందనమాట. చాలా బాగుందండి వాళ్ళ స్కిట్, చాలా కామెడీగా చేశారు. అలా కామెడీ చేసి ఎంటర్టైన్ చేశారు అనమాట. వాళ్ళు వచ్చినందుకు 24/7లో చూపించారండి. వాళ్ళకి ఎగ్ రైస్ చేసి పెట్టారనమాట, అందరికి కప్పుల్లో పెట్టుకొని అందరు తిన్నారనమాట. అది 24/7లో వచ్చిందనమాట. తర్వాత సెకండ్ టాస్క్ అండి, 3 పిన్ బోర్డ్సే ఇచ్చారు. వీళ్ళు నలుగురు కదా ఏంటి 3నే ఇచ్చారని చెప్పని అందరూ అనుకుంటారనమాట. గేమ్కి ముందే బ్లాక్ బ్యాడ్జీ ఇవ్వమని చెప్పని నలుగురిలో ఒకళ్ళని తీసేయమని చెప్పని బ్లాక్ బ్యాడ్జీ ఇచ్చని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. టికెట్ ఫినాల్ నుంచి తీశారు బ్లాక్ బ్యాడ్జీ ఇచ్చని చెప్పని అంటే ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటారు అనమాట, వితికా షెరును పునర్నవి.
అదేంటి, నువ్వు చెప్పింది అసలు వినలేదు, పట్టించుకోలేదు, ప్రేరణ ఇటుకషర్ ఉంటుంది అనమాట పునర్నవితో, నువ్వు చెప్తున్నా కూడా వినిపించుకోలేదు ప్రేరణ. అంటే అసలు యాక్చువల్గా అండి అది ఆ డిస్క్ గౌతమ్ వేసే పృథ్వీ ఒక డిస్క్ ఉంటుంది పృథ్వీ దగ్గర, ఆ పృథ్వీ వేయాల్సిన డిస్క్ యాక్చువల్గా వీళ్ళు లైన్కి ఇటు పక్కన ఉంచవాలి, కానీ వెళ్ళి బాస్కెట్ వెనకాల నుంచుంటారు, అక్కడ నుంచోకూడదు, ఇటు వచ్చేసేయండి అని చెప్పి చాలాసార్లు అంటుంది పునర్నవి. నిఖిల్ వెళ్దామంటాడు, ఇటు కదా నుంచో, లేదు ఇక్కడే నుంచో, ఏమైంది ఎక్కడైతే ఏమైంది అక్కడైతే ఏమైంది ఇక్కడైతే ఏమైంది చెప్పి అక్కడే నుంచుంటుంది ప్రేరణ. ఒకసారి వేస్తే ప్రేరణ పట్టుకుంటే కాదు మళ్ళీ ఇచ్చేసి అక్కడి నుంచి కాదు ఆడాల్సిన బయట నుంచి ఆడాలని చెప్పానంటే మళ్ళీ సరే పృథ్వీకి ఇచ్చేసి, కానీ మళ్ళీ అక్కడే నుంచి ఉంటుందండి, చెప్పినా కూడా వినిపించుకోదు, అక్కడే నుంచి ఉంటుంది, ఆ బాస్కెట్స్ వెనకాలే నుంచి ఉంటుంది, యాక్చువల్గా అక్కడ నుంచుకోకూడదు, ఎదురుగా పృథ్వీ నుంచిన ప్లేస్లో నుంచోవాలి ఇద్దరు, అక్కడే నుంచుంది. కానీ పృథ్వీ వాళ్ళ చేతుల్లో పడదు అనమాట, పృథ్వీ తన బాస్కెట్లోనే వేసుకుంటాడు అనమాట, అదనమాట జరిగింది. అందుకని తన మాట లెక్క చేయలేదు కాబట్టి ప్రేరణను తీసేద్దాము అని చెప్పని అనుకుంటారనమాట. అని చెప్పేసి వచ్చి చెప్తారనమాట, ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జీ అనగానే ఇంకా గోల చేసి వాళ్ళతో చాలా ఫైట్ చేస్తుంది. ఫైట్ చేస్తే అప్పుడు నీకంటే ఫెయిర్గా ఆడాడు గౌతమ్, ఫెయిర్గా ఆడాడు నీకంటే అని చెప్పని, అందుకే మేము అతనికి ఇవ్వట్లేదు, గౌతమ్ కదా 4th ప్లేస్ అతనికి కదా ఇవ్వాల్సిందంటే గౌతమ్ ఫెయిర్గా ఆడాడు నీకంటే అని చెప్పని అంటారు. ఇంకా బిగ్ బాస్ ఇంక తేలదని చెప్పి ఇంకా వాదిస్తూనే ఉంటుంది. మనకు తెలిసిందే కదా, నామినేషన్స్లో కూడా అంతే, ఒక పట్టాన వదలదు, ఏదైనా పట్టుకుందంటే ఇక అదంతే గంటలు నామినేషన్స్లో కూడా అంతే 2 hours అలా పెట్టుకుంటుంది, అంటే ఇప్పుడు 2 hours అవుతుందంట ఆమె నామినేషన్, అంతా తలకాయ నొప్పి చేస్తుంది అంటే తన దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే, తను ఎవరైనా నామినేట్ చేసినా సరే అలా చేస్తుంది అనమాట. అందుకని ఇంకా బిగ్ బాస్ ఏం అంటే కట్ చేసేసి ప్రేరణనే తన్నే పెట్టుకోమని బ్లాక్ బ్యాడ్జీ అనౌన్స్ చేస్తారు, ఇంకా పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకొని ఎమోషనల్ అవుతుంది, నబీలును విష్ణుప్రియ వచ్చి ఓదారుస్తారనమాట. తర్వాత ఇంకా నిఖిల్ పృథ్వీ గౌతమ్ ఆడారండి ఆ గేము, విష్ణుప్రియ నబీల్ని ఓదార్చారనమాట. బ్లూ బోర్డు ఏమో నిఖిల్కి అనమాట, నిఖిల్కి కొంచెం పెద్ద బోర్డు వచ్చిందనమాట, పిన్స్ ఉంటాయి మధ్యలో గుండు సూదులు గుచ్చి మేకులు గుచ్చి, ఒకవైపు నుంచి బాల్ వేస్తే ఆ మేకుల్లోంచి ఆ బాల్ కింద పడేలోపు అక్కడ మొత్తం బ్లాక్స్ మీద బిగ్ బాస్ అయి ఉంటుంది కదండి, ఆ డ్రా చేసి ఉంటుంది అన్నమాట బొమ్మ. బిగ్ బాస్ అయితే అది వాళ్ళకి ఏంటి ఒక కార్డు మీద కూడా ఆ బొమ్మ గీసి ఇచ్చారు, ఆ బొమ్మ చూసుకుంటా అది చేయండి, ఆ సెట్ చేయండి అని చెప్పని ఉంటుంది. బిగ్ బాస్ అయ్యి అనమాట, ఇప్పుడు 8 బిగ్ బాస్ సీజన్ అయ్యి ఉంది కదండి, అది సెట్ చేయమని చెప్పని వస్తుంది బ్లాక్స్ మీద. ఆ బాల్ ఇట్లా ఇసిరేయాలన్నమాట ఆ బోర్డులో, ఆ నీడిల్స్ లోపల నుంచి అది బయట కిందకు వచ్చేలోపు వీళ్ళు బ్లాక్స్ సెట్ చేసుకోవడం అనమాట. అట్లా అనమాట. నిఖిల్కి కొంచెం ఫస్ట్ ఫేవర్ అదే అనమాట, కొంచెం పెద్ద బాక్స్ వస్తుంది అనమాట, బ్లూ కలర్. ఎల్లో కలర్ ఏమో దానికి పృథ్వీకి ఇచ్చారు, పర్పుల్ కలర్ ఏమో గౌతమ్కి ఇచ్చారనమాట. గౌతమ్కి అందులోకి చిన్నదనమాట. దీని గేమ్ పేరు అంటే డోంట్ లెట్ ద బాల్ డ్రాప్ గేమ్ అంటండి. ఇంకా అలా వేసి ఆడుతూ ఉన్నారనమాట, ఐస్ సెట్ చేయాలి, ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అనమాట. నిఖిల్కి ఏమో అందరు సపోర్ట్ చేశారండి, అందరు అరుస్తా చెప్పారు. ఆ నిఖిల్ పెట్టేశాడు, పృథ్వీ మధ్యలో గేమ్ ఇంక తన వల్ల కాదని చెప్పని వదిలేస్తే నబీల్ చేయరా లేదంటే బ్లాక్ స్టార్ వస్తుంది చివరిలో చేస్తా అంటే, ఆ బ్లాక్ స్టార్ ఆల్రెడీ వెళ్ళిపోయిందిగా ప్రేరణకి ఇచ్చేస్తారుగా అంటుంది అనమాట విష్ణుప్రియ. పృథ్వీ ఆడలేక వదిలేసి వచ్చేస్తాడనమాట, నిఖిల్ది అయిపోయి బెల్ కొట్టంగానే ఇంకా తర్వాత సెకండ్ గౌతమ్ చేశాడండి. గౌతమ్ ఫస్ట్ మధ్యలో అయ్యి వరకు రివర్స్లో పెట్టాడనమాట, ఎల్లో చోట పింక్ చోట ఎల్లో పెడితే మళ్ళీ ఆడాడండి మొత్తం, మళ్ళీ పైన బ్లాక్స్ అని తీసి మధ్యలో అన్ని సెట్ చేసి, నిజంగా మళ్ళీ పృథ్వీ కనుక మధ్యలో అలా గివ్ అప్ ఇవ్వకుండా ఆడుంటే కనుక పృథ్వీకి ఛాన్స్ ఉండేది. కాకపోతే గౌతమ్ మళ్ళీ అవన్నీ పైన తీసి మళ్ళీ మధ్యలో సెట్ చేసి మళ్ళీ పెట్టి సెకండ్గా వచ్చాడనమాట. తర్వాత ఇంకా అలాగా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ఎవరు విన్నర్ అంటే నిఖిల్ విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. అది టికెట్ ఫినాలే కంటెండర్ బ్యాడ్జి తనకి నిఖిల్కి పెట్టారనమాట. ఇతిక పునర్నవి వెళ్ళిపోతుంటే మంగ్లీ సాంగ్ వేశారండి, రంగరంగమ్మ పాట వేశారు. ఇంకా సీరియస్గా ఉంటుంది అనమాట, ఇంకా వీళ్ళు ఇట్లా చేశారని ప్రేరణ ఆతో కూడా సరిగ్గా మింగిల్ అవ్వదు అనమాట. దీంట్లో 24/7 అయితే చాలాసేపు అండి, ఆ గేమ్ అయిన తర్వాత కూడా దాదాపు అరగంట సేపు ఉన్నారు. అరగంట సేపు అసలు వాళ్ళని చూసి చిరాకు పట్టడం, చాలా కోపంగా వాళ్ళని తిట్టుకుంటా లోపల తిట్టుకుంటా వాళ్ళ వైపు కూడా చూడకుండా అటు మూలకి వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళంతా వాళ్ళతో బాగానే మాట్లాడి తను అసలు మూలకి వెళ్ళిపోతావు, పక్కకి వెళ్ళిపోతావు, వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటున్నా కానీ చేతులు వెనకాల పట్టుకొని ఉంటుంటుంది అనమాట. అట్లా ఉందన్నమాట. ప్రేరణ గురించి తెలిసిందే కదండి, తన కోపం వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట, చిరాకు పడితే అలా ఉందన్నమాట. వాళ్ళు వెళ్ళిపోతుంటే
ఇంకా అందరికీ చెప్పేసి వాళ్ళు బై చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు వెళ్ళిపోతుంటే గేట్ దగ్గర గౌతమ్ ఎనీ సజెషన్ నా గురించి నాకు ఏదైనా చెప్తారా అంటే గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోతారనమాట. తర్వాత నబీలు, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ కలిసి డిస్కషన్ అండి. యాక్చువల్గా 4th ప్లేస్ గౌతమ్ కదా, తనకి ఇవ్వాలి బ్లాక్ బ్యాడ్జ్ అని చెప్పని అని అంటాడనమాట. ఎవరంటే పృథ్వీ. అవినాష్, విష్ణుప్రియ, టేస్ట్ గౌతమ్ ఏమో వాళ్ళు వెళ్ళిపోతుంటే లోపల మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తుంటారు. మాట్లాడుకుంటుంటే హగ్ ఇస్తున్నా కూడా వాళ్ళు నాతో అన్నారు, వాళ్ళు మేము హగ్ ఇస్తున్నా కూడా తన దగ్గరికి కూడా రాలేదు, తీసుకోలేదంట, హగ్ చేసుకోలేదంట అని చెప్పని అవినాష్ అంటాడు. బయట ప్రేరణ చెప్తుంది అనమాట నిఖిల్తో. లాస్ట్లో నాతో ఏదో చెప్పడానికి వస్తే నేను నో థ్యాంక్స్ అని అన్నాను అని చెప్పని వితికాషుడితో అన్నానని చెప్తుంది అనమాట. ఇదండి జరిగింది ఈరోజు 88వ రోజు రివ్యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. ఫ్రైడే నైట్ 12 PM ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయండి. గౌతమ్ టాప్లో ఉన్నాడట, 2nd ప్లేస్ ప్రేరణ అంట, 3rd ప్లేస్ నిఖిల్, 4th ప్లేస్ నబీల్ ఉన్నాడంట అండి. లాస్ట్ 2 ప్లేసెస్లో విష్ణుప్రియ, పృథ్వీ ఉన్నారంట. ఒక డబల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారండి, లవ్ బర్డ్స్ ఇద్దరు వెళ్ళిపోతారు. ఒక ఎలిమినేషన్ అంటే ఓన్లీ పృథ్వీనే వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు. కొంతమంది విష్ణుప్రియ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. నేనైతే పృథ్వీని విష్ణుప్రియ కానీ పృథ్వీ కానీ ఇద్దరిని వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. డబుల్ ఎలిమినేషన్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడాలి రేపు ఏం జరుగుతుందో. మీకు ఇంక ఒక్కరోజే మిగిలిందండి, ఫ్రైడే ఒక్కరోజే నైట్. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి. హాట్స్టార్ నుంచి ఒక ఓటు, మిస్డ్ కాల్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, మీరు ల్యాండ్ నుంచి కానీ సెల్ ఫోన్ నుంచి కానీ ఒక ఓటు వేసుకోవచ్చు. మండే నుంచి ఫ్రైడే దాకా 9:30కి స్టార్ట్ అవుతుంది, 11 దాకా ఉంటుందండి. ఓన్లీ సాటర్డే సండే వీకెండ్స్ మాత్రం 9కే స్టార్ట్ అవుతుంది. నాకు సార్ వస్తారనమాట. ఎవ్రీ సండే ఎలిమినేషన్ ఉంటుందన్నమాట యాజ్ యూజువల్గా. ఇదే అండి జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ ఛానల్లో అండి సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయండి వీడియోస్, ఒకసారి అవి కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కేవలం 6% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. మొత్తం 8 మంది ఉన్నారండి ఈసారి నామినేషన్స్లో. మరి అందుకని సేవ్ చేయండి. రేపటితో తేలిపోతుందండి మనకి ఎవరు కి వస్తుందా టికెట్ ఫినాలే అని చెప్పని. శ్రీముఖి వస్తుంది, ప్రోమో చూపించారు. తన చేతిలో 4 బ్యాడ్జీలు ఉన్నాయండి, 4 బ్యాడ్జీలు తీసుకొని వచ్చింది. నాకు తెలిసి ఇంకా మిగతా 3 బ్లాక్ బ్యాడ్జీలు వచ్చిన 3 తీసేసి మిగతా అందరికి కూడా ఇచ్చి వాళ్ళందరిని కూడా ఆడమని అంటారేమోనని నేను అనుకుంటున్నా. చూడాలి మరి రేపు గేమ్ ఎలా ఉంటుందో. మరి లాస్ట్ కంటెండర్షిప్ గేమ్ పెట్టేసి ఎవరు విన్నర్ అయ్యారని చెప్పని అనౌన్స్ చేస్తారు. ఇది మాట జరిగేది గేమ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.